जीवनसूत्रम् अद्वैतं समतादर्शम् परिवर्तितजीवनसूत्रम् अम्मा भगवानवतारम् एकत्वमेव नरचैतन्यम् एकत्वमेव नरचैतन्यम् एकत्वमेव नरचैतन्यम् अद्वैतं समतादर्शम् परिवर्तितजीवनसूत्रम् मतं वाको वा दैवम् अन्तर्यामि अम्मा भगवान् किमपि मतं वाको वा दैवम् अन्तर्यामि अम्मा भगवान्। జై శ్రీ అమ్మా భగవాన్. మనము సుదర్శన హోమ పూజని నిర్వహించబోతున్నాము. ముందుగా మనము హారతితో ప్రారంభిస్తాము. శ్రీ అమ్మా భగవాన్లకు హారతినివ్వండి. ఓం సచ్చిదానంద పరబ్రహ్మా పురుషోత్తమా పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచ్చిదానంద పరబ్రహ్మా పురుషోత్తమా పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచ్చిదానంద పరబ్రహ్మా పురుషోత్తమా పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्याद्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेवा त्वमेव सर्वं मम देवदेवा त्वमेव सर्वं मम देवदेवा श्री गुरुशरणं गच्छामि सततं श्रीगुरुं स्मरामि मम मति श्रीगुरुः
मम गति श्रीगुरुः मम रति श्रीगुरुः मम आत्मा श्रीगुरुः इति सत्यं सत्यं वदामि इति सत्यं सत्यं वदामि इति सत्यं सत्यं वदामि ఓం. అమ్మా భగవాన్కి నమస్కారం చేసుకుని మీ స్థలంలో కూర్చోండి. వారిని స్మరించుకుంటూ వారిని ఆరాధన చేస్తాము. భక్తి సంకీర్తనలో అమ్మా భగవాన్ స్మరించుకుంటూ భక్తి సంకీర్తనలో పాల్గొనండి. మమతలున్న స్వామివై నా మనసు నెరిగిన దైవమై మమతలున్న స్వామివై నా మనసు నెరిగిన దైవమై నా గుండె గుడిలో నిలిచినావు కల్కి భగవానీశ్వరా నన్ను వీడనని మాటియర నన్ను వీడనని మాటియర మమతలున్న స్వామివై నా మనసు నెరిగిన దైవమై నా గుండె గుడిలో నిలిచినావు కల్కి భగవానీశ్వరా నన్ను వీడనని మాటియర నన్ను వీడనని మాటియరా నిన్ను కానక వ్యధలతోనే బ్రతికినాను జీవితాన నిన్ను కానక వ్యధలతోనే బ్రతికినాను శ్రద్ధతో నిన్ను కొలువగానే శ్రద్ధతో నిన్ను కొలువగానే దయతో కరుణించావురా నా వ్యధలు తీర్చినావురా నా వ్యధలు తీర్చినావురా నా వ్యధలు తీర్చినావురా మమతలున్న స్వామివై నా మనసు నెరిగిన దైవమై నాకు ఎవరు లేక ఒంటరిగానే గడిపినాను దిక్కు నాకు ఎవరు లేక ఒంటరిగానే గడిపినాను భక్తితో నిన్ను పిలువగానే భక్తితో నిన్ను పిలువగానే దరికి చేరినావురా నా తోడు నీవైనావురా నా తోడు నీవైనావురా నా తోడు నీవైనావురా మమతలున్న స్వామివై నా మనసు నెరిగిన దైవమై जय बोलो श्री अम्मा भगवान की जय.
జయ బోలో శ్రీ కల్కి అమ్మ భగవానికి జై. ఇది వ్యక్తిగత ప్రార్థన చేసుకునే సమయము. ఈ ప్రార్థనలో మీరు శ్రీ అమ్మ భగవాన్ నుంచి ఈరోజు ఏ రూపంలో అనుగ్రహం కావాలని అనుకుంటున్నారో ఆ సంఘటనల్ని, ఆ సందర్భాలని మీరు జరుగుతున్నట్టుగా, జరిగిపోయినట్టుగా విజువలైజ్ చేసి అమ్మా భగవాన్కి కృతజ్ఞతని వ్యక్తం చేస్తారు. ఎప్పుడైనా ప్రార్థన చేసే ముందు ఎప్పుడైతే పొందిన అనుగ్రహానికి కృతజ్ఞతను వ్యక్తం చేస్తామో ఆ ప్రార్థన మరింత బలాన్ని చేకూర్చుకుంటుంది. ఇప్పుడు ఉన్న స్థానంలో మీరు నిటారుగా కూర్చొని మీ గమనాన్ని శ్వాస మీదకి తీసుకొచ్చి 3 సార్లు దీర్ఘంగా శ్వాసను తీసుకుని విడిచిపెట్టండి. ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. ఓం. श्री अम्मा भगवान अनुगृहीतोस्मि. श्री अम्मा भगवान अनुगृहीतोस्मि. ఈ సమయంలో మనము సామూహిక ప్రార్థన చేస్తాము. మన తోటి భక్తులకి అనుగ్రహాన్ని అందించమని శ్రీ అమ్మా భగవాన్ని వేడుకుంటాము. ఇప్పుడు కొందరి భక్తుల కోసం ప్రార్థన చేస్తాము. డాక్టర్ విష్ణుమూర్తి గారికి సర్జరీ అయింది. శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో తను పూర్తిగా త్వరగా రికవరీ అవ్వాలని ప్రార్థన చేస్తాము. కొండదాసు రవికిరణ్ గారికి శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో సంపూర్ణ ఆరోగ్యము, ఆనందము కలగాలని ప్రార్థన చేస్తాము.
కె అనిల్ కుమార్ గారికి మరియు వారి కుటుంబంలోని అందరికీ కూడా శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో సంపూర్ణ ఆరోగ్యం కలగాలని శ్రీ అమ్మా భగవాన్లకు ప్రార్థన చేస్తాము. ఓం సచ్చిదానంద పరబ్రహ్మా పురుషోత్తమ పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्. त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्. त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्. జయ బలు శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ కీ జై. ఇప్పుడు భక్తులు కలిగిన అనుభవాలను వింటాము. ఎన్నో మహిమలు శ్రీ అమ్మ భగవాన్ భక్తుల జీవితాల్లో చేస్తున్నారు. ఆ మహిమలు వింటూ ఉన్నప్పుడే మన లోపల భక్తి విశ్వాసాలు పెరగడంతో పాటు మహిమలు జరుగుతాయన్న ఒక నమ్మకం కూడా మన లోపల దృఢమవుతూ ఉంటుంది. శ్రద్ధగా ఈ మహిమని ఆలకించండి. నమస్తే, నేను తిరుపూర్కు చెందిన డాక్టర్ మీనాను. మా కుటుంబం గత 30 సంవత్సరాలుగా ధర్మంలో ఉంది. అప్పటి నుండి మేము శ్రీ అమ్మా భగవాన్ వారి దివ్య కృప వల్ల ఎన్నో అద్భుత ఆశీర్వాదాలను అనుభవించాము. శ్రీ భగవాన్ వారి బోధనల ద్వారా నేను మరియు నా సోదరి చిన్నప్పటి నుండే ఎంతో ప్రేరణ పొందాము. వారి కృపతో మా విద్యా జీవితంలో అసాధారణ పురోగతి చోటు చేసుకుంది. నేను నా 12వ తరగతిలో స్కూల్ టాపర్గా నిలిచాను. సైన్సులో 200కి 200 మార్కులు సాధించాను. ఎంబీబీఎస్ ప్రవేశ పరీక్షలో 300కి 297 మార్కులను సాధించాను. చెన్నైలోని కిల్పాక్ మెడికల్ కాలేజీలో మెరిట్ సీట్ పొందాను. ఎంబీబీఎస్లో గోల్డ్ మెడలిస్ట్ అయ్యాను. తర్వాత శ్రీ అమ్మా భగవానుల వారి అపారమైన కృపతో నేను న్యూయార్క్లోని విల్ కార్నెల్ యూనివర్సిటీలో నా ఎండి పీడియాట్రిక్స్ కూడా పూర్తి చేసేందుకు ఆశీర్వదించబడ్డాను. నా సోదరి కూడా 12వ తరగతిలో టాపర్గా నిలిచింది. ఈరోజు దివ్యకృపతో ఆమె చెన్నైలోని ఐబీఎంలో డైరెక్టర్గా పనిచేస్తోంది. బెంగళూరులోని ఒక ప్రసిద్ధ ఆసుపత్రిలో నేను 10 సంవత్సరాలు పీడియాట్రిక్స్ కన్సల్టెంట్గా పనిచేశాను. నా కృషికి తగిన విలువ లేదా ప్రశంస లభించడం లేదని నేను భావించాను. నా పరిపాలనా బృందం నా పనిని గుర్తించి సరసమైన జీతం ప్యాకేజీని అందించాలని
నేను హోమంలో ప్రార్థించాను. శ్రీ అమ్మా భగవానుల వారి అద్భుతమైన కృపతో ఆసుపత్రిలో ఊహించని మార్పులు జరిగాయి. నా అంచనాలకు మించి జీతం పెరుగుదల వచ్చింది. నా భర్త ఒక ఆర్కిటెక్ట్. ముంబై NMIMSలో MBA పూర్తి చేశాడు. అతని ప్రమోషన్ చాలా కాలంగా పెండింగ్లో ఉండేది. మేము నవగ్రహ హోమంలో ప్రార్థించాము. మేము ప్రార్థించినట్లే అతను టెక్నికల్ లీడ్గా ప్రమోషన్ పొందాడు. అతని బృందం కూడా ఆయనకు అత్యుత్తమ సిఫార్సులు ఇచ్చింది. మా కుమార్తెకు బెంగళూరులోని మంచి ఇంజనీరింగ్ కాలేజీలో ప్రవేశం రావాలని కోరుకుంటూ మేము సహస్రనామ హోమంలో పాల్గొన్నాము. శ్రీ అమ్మా భగవానుల వారి ప్రేమపూర్వక కృపతో ఆమె PES యూనివర్సిటీలో BE ECE మెరిట్ సీటు పొందింది. విద్యా హోమం జరుగుతున్న సమయంలో మా నాన్నగారు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై యాంజియోప్లాస్టీ చేయించుకోవాల్సి వచ్చింది. హోమం యొక్క శక్తివంతమైన ఆశీర్వాదాల ద్వారా ఆయన సాఫీగా కోలుకొని ఇప్పుడు ఆరోగ్యంగా జీవిస్తున్నారు. విద్య నుండి వృత్తి వరకు, ఆరోగ్యం నుండి కుటుంబ పురోగతి వరకు మా జీవితాలు శ్రీ అమ్మా భగవాను యొక్క కరుణామయ కృప ద్వారా రూపుదిద్దుకున్నాయి. మా ప్రియమైన శ్రీ అమ్మా భగవానులకు ఈ శాశ్వత ఆశీర్వాదాల కోసం హృదయపూర్వక కృతజ్ఞతలు. जय बोलो महिमा प्रदाత శ్రీ పరంజ్యోతి కల్కి భగవతి భగవాన్కి జై. ఈరోజు మనము ఇంకొక సంకల్పాన్ని చూస్తాము. అక్వైరింగ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ టు ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటున్నారు. మీ జీవితాల్లో మీరు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి, ఒక పరిపూర్ణమైన నాణ్యత కలిగిన జీవితాన్ని జీవించడానికి సుదర్శన హోమము మీకు ఒక అనుగ్రహాన్ని అందచేస్తుంది. మీరు కనుక జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ సుదర్శన హోమము మీకు ఈ ప్రపంచంలో జీవించేదానికి అన్ని రకాల శక్తులని, యుక్తులను అందచేయబోతూ ఉంది. ఇక్కడ భూలోకంలో జీవించేటప్పుడు ఎన్నో అనుగ్రహాలను మీరు పొందుతూ ఉంటారు. అయితే మానవ జీవితాన్ని ఒక క్వాలిటీగా చేసేది ఒక భగవద్ధర్మ మటుకే. నిజమైన ఒక నైపుణ్యతను కలిగిన జీవితము మనం ఎప్పుడు పొందుతాము? మీరు మీ జీవితాన్ని తలుచుకుంటే మీరు పరిపూర్ణతను అనుభూతి చెందగలుగుతున్నారంటే అది ఎలా జరుగుతుంది? మీరు మీ భౌతిక ప్రపంచంలో చాలా విజయవంతులై ఉండాలి. అలాగే మీ అంతర్ముఖ ప్రపంచంలో మీరు ఆధ్యాత్మిక ప్రపంచంలో విజయాన్ని సాధించాలి. ఈ రెండు జరిగిన వ్యక్తి తప్పకుండా నాణ్యత కలిగిన జీవితాన్ని, ఎన్నో నైపుణ్యాలను పొందగలుగుతారు. అయితే ఒక నాణ్యత కలిగిన జీవితము కావచ్చు, లేదా ఒక స్కిల్ పొందటం కావచ్చు, ఒక నైపుణ్యం పొందటం కావచ్చు, లేదా కొన్ని స్కిల్స్, ఎక్కువ నైపుణ్యాలు పొందడం కావచ్చు. ఇది జరగాలి అంటే మీ మెదడులో కొన్ని మార్పులు అనేవి జరగాలి. ఎప్పుడూ ఒకే రకంగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు మీ మెదడులో కొన్ని రకాల ట్రాక్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఒక రైల్వే ట్రాక్ ఎట్లా అయితే ఫామ్ అవుతూ ఉంటుందో మెదడులోని ట్రాక్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. న్యూరల్ ట్రాక్స్ అని చెప్తూ ఉంటారు. మీరు ఒకే పద్ధతిలో జీవిస్తూ ఉన్నప్పుడు ఈ న్యూరల్ ట్రాక్స్ అనేవి ఫామ్ అయ్యి ఎప్పుడూ మిమ్మల్ని ఒకే విధంగా ఆలోచించేటట్టు చేస్తూ ఉంటాయి. అందువల్ల ఒక క్వాలిటీ అనే జీవితాన్ని మీరు పొందలేరు. ఒక సమస్యకి పరిష్కారాన్ని కొత్తగా మీరు ఆలోచించలేరు కూడా. బహుశా చాలా కొద్ది మంది ప్రపంచంలో ఉంటారు, వారికి పుట్టుకతోని ఇలాంటి స్కిల్స్ అనేవి కలుగుతూ ఉంటాయి, నైపుణ్యాలతో పుడుతూ ఉంటారు. మనం అలాంటి వ్యక్తుల్ని గాడ్స్ గిఫ్ట్ అని చెప్తూ ఉంటాం. భగవంతుడు వరం ఇచ్చున్నారు, ముందుగానే వారికి ఇలాంటివన్నీ లభిస్తున్నాయి అని చెప్తూ ఉంటాము. కొంతమంది తర్వాత తమ జీవితంలో ఇలాంటి కళల్ని లేదా నైపుణ్యాల్ని పెంపొందించుకుంటూ జీవితంలో గొప్ప స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు. నైపుణ్యం కలిగిన వ్యక్తి ఒక నాణ్యత కలిగిన జీవితాన్ని జీవించడము జరుగుతూ ఉంటుంది. ఇవి రెండు వేరు వేరు విషయాలు. ఒకటి క్వాలిటీ ఆఫ్ లైఫ్, నాణ్యత కలిగిన జీవితము. ఇంకొకటి స్కిల్ఫుల్ లైఫ్, నైపుణ్యం కలిగిన జీవితము.
ఇవి రెండు కలిసి ఉన్నట్లయితే ఆ వ్యక్తికి నిజంగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉందని మనం చెప్పచ్చు. లేదా ఆ వ్యక్తికి దైవానుగ్రహం వల్ల మట్టుకే ఇది సాధ్యమవుతుంది అని మనం గ్రహించవచ్చు. మీ అందరికీ కూడా ఈ సుదర్శన హోమంలో పాల్గొంటున్నప్పుడు ఇలాంటి ఒక బహుమానాన్ని శ్రీ పరంజ్యోతి కల్కి అమ్మా భగవాన్లు అందచేస్తూ ఉన్నారు. మీరు నైపుణ్యం కలిగిన ఒక జీవితాన్ని, నాణ్యత కలిగిన ఒక జీవితాన్ని జీవించబోతూ ఉన్నారు. హోమాంజలో జరుగుతున్న ప్రక్రియల ద్వారా, అక్కడ జరుగుతున్న వేద మంత్రోచ్చారణ ద్వారా పరంకరుణ పరంజ్యోతి యొక్క ఆశీర్వచనంతో మీ మెదడు కొన్ని మార్పులకి గురి అవుతూ ఉంటాయి. శ్రీ అమ్మా భగవాన్లు మీ యొక్క మెదడులోని ఒక మిస్టికల్ సర్జరీ అనేది చేస్తూ ఉంటారు. వారు మీ యొక్క మెదడును ఓపెన్ చేసి అక్కడ ఈ న్యూరాన్స్లో, మెదడులో కణాల్లో మార్పుని తీసుకురావడం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు మీ లోపల స్కిల్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇది ఒక వరము అమ్మా భగవాన్ మీకు అందచేస్తూ ఉన్నారు. ఇవన్నీ అక్కడ తెలియచేయడము మనకి సమయము సరిపోదు. అందువల్లనే ఈ హోమ పూజ ద్వారా మీకు అన్ని వివరాల్ని అందచేస్తూ అమ్మా భగవాన్ అందించే అనుగ్రహాన్ని అందుకునేదానికి మిమ్మల్ని సిద్ధం చేస్తూ ఉన్నారు. కొంతమందికి ఇది ప్రత్యక్షంగా అనుభవంలో కూడా జరిగింది కూడా. ఒకసారి ఒక ఫ్యామిలీ వచ్చున్నారు, భార్య భర్త, వాళ్ళ ఒక కొడుకు వచ్చున్నారు. ఆ అబ్బాయి అప్పుడు 8th క్లాస్ చదువుతూ ఉన్నారు. 8th క్లాస్ నుంచి భగవద్ ధర్మాలో పెరుగుతూ ఉన్నాడు. చదువు అంటే పెద్ద శ్రద్ధ ఉండేది కాదు. చదువుకోమంటే పుస్తకాల దగ్గర నుంచి పారిపోతూ ఉంటాడు. ఇంట్లో ఎప్పుడు ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. తండ్రి కొడుకుని అరుస్తూ ఉంటాడు, కొన్నిసార్లు తంతా ఉంటాడు, ఏడుస్తూ కూర్చొని పుస్తకాల దగ్గర ఉంటాడు. అలాంటి సందర్భాల్లో చదువు బుర్రలోకి వెక్కదు. అలాంటి పరిస్థితుల్లోని ధర్మాల్లో ఉన్నాడు. అప్పుడు విద్యామాల జరుగుతూ వచ్చింది. ఆ అబ్బాయి చేత విద్యామాల వేయించి విద్యామాలని పూర్తిగా వారు పాల్గొనేటట్టు, పాటించేటట్టు చేశారు. తర్వాత తల్లిదండ్రులు వరదీక్షమాల వేసుకోవటము, అబ్బాయితో కూడా వరదీక్షమాల వేయించటము, ఒక డిసిప్లిన్ అనేది అబ్బాయి జీవితంలోని ఈ మాల ధారణ ద్వారా తీసుకొచ్చున్నారు. 10th క్లాస్ వచ్చేసరికి ఆ అబ్బాయి జస్ట్ ఫస్ట్ క్లాస్ మార్క్స్తోని పాస్ అయ్యాడు. తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసరికి నెమ్మదిగా అతని యొక్క మార్క్స్ అనేవి పెరుగుతూ వచ్చున్నాయి. స్టెప్ బై స్టెప్ అతను తన జీవితంలో ఎదుగుతూ వచ్చున్నాడు. ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్ తీసుకున్నాడు. తర్వాత కంపెనీలో చేరాడు. కొద్ది కాలానికి ఒక కంపెనీని కూడా తనే స్టార్ట్ చేసుకున్నాడు. ఇవన్నీ చేస్తున్నప్పటికీ అతను ప్రతి హోమానికి తప్పనిసరిగా అటెండ్ అవుతూ ఉంటాడు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ 4 హోమాలకి అటెండ్ అవుతూ డైమండ్ పాస్ మెంబర్గా ఉంటూ ఉన్నాడు. వారు తన అనుభవంలో చెప్తారు, నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు చదువు నా తలకి ఎక్కేదే కాదు. ఎప్పుడైతే విద్యామాల వేసుకున్నామో అక్కడి నుంచి నా లైఫ్లో ఒక షిఫ్ట్ అనేది జరిగింది. ప్రతి హోమానికి నేను అటెండ్ అవుతూ వస్తూ ఉన్నాను. నాకు అన్నీ కూడా లైఫ్లో శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్లు అందచేస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ ఈ విద్యా హోమము, ఈ తర్వాత సుదర్శన హోమము పాల్గొంటూ ఉన్నప్పుడు నా మెదడులో ఏదో ఒక ద్రవము నిండుతున్నట్టుగా అనిపిస్తుంది. ఆ తర్వాత నేను నా కంపెనీలో చాలా ఎఫిషియెంట్గా వర్క్ చేయడం అనేది నేను చేస్తూ ఉన్నాను. ఇది నాకు అమ్మా భగవాన్లు ఇచ్చిన ఒక పెద్ద వరము అని చెప్తూ ఉంటారు. తన జీవితమే పరంజ్యోతి అమ్మా భగవాన్లు పూర్తిగా మార్చేస్తున్నారు. చదువు అంటే ఆమడ దూరం పారిపోయే అబ్బాయికి ఈరోజు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ కూడా అయిపోయినాడు. అట్లాగా వారి జీవితంలో నైపుణ్యాలని పెంచుతూ జీవన నాణ్యతని పెంచుతూ వచ్చున్నారు. ఇంకొక ఫ్యామిలీ ఉన్నారు. ఈయన ఒక చిన్న ఇండస్ట్రీ నడుపుతూ ఉంటారు. హోమాకి వచ్చినప్పుడు ఆయన కళ్ళు మూసుకొని కూర్చుంటారు. అతనికి 2 పిల్లలు, భార్య, వారు కూడా హోమగుండ దగ్గర కూర్చుంటారు. ఆ హోమాన్ని వాళ్ళ కొడుకు కూతురు మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇతను
పూజ చేస్తాడు. శ్రీమూర్తి ఆవాహన వరకు పూజ చేస్తారు. ఆ తర్వాత కళ్ళు మూసుకుంటాడు. కళ్ళు తెరవాలన్నా కళ్ళు తెరవలేడు. అట్లాగా కళ్ళు ఎవరో ఫెవికాల్ వేసి అతికించేసినట్లా అతుక్కుపోతాయి. అట్లానే హోమం జరుగుతున్నంతసేపు కూర్చుంటాడు. ఆ సమయంలో మెదడులో ఒక గోల్డెన్ కలర్ లిక్విడ్ నిండుతున్నట్టుగా ఆయనకి అనుభూతి కలుగుతూ ఉంటుంది. మీద నుంచి అమ్మా భగవాన్ తన బుర్రలో ఈ బంగారు ద్రవము నింపుతున్నట్టుగా అనుభూతి చెందుతూ ఉంటారు. పూర్ణాహుతి అయినంత వరకు ఇలాంటి అనుభవంలోనే ఉండిపోతాడు. నెమ్మదిగా అతని శరీరం అంతా మెదడులోంచి ఆ బంగారపు ద్రవము నిండుతున్నట్టుగా అనుభూతి చెందుతూ ఉంటాడు. తర్వాత ఆయన ఊరు వెళ్తారు. హోమ అయిపోయాక వెళ్ళినప్పుడు తన ఇండస్ట్రీలో సమస్యలకి కొత్త కొత్త పరిష్కారాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. చాలా ఇంటెలిజెంట్గా అనిపిస్తూ ఉంటారు. సమస్యలను పరిష్కరించే విధానము చాలా వింతగా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. తన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా తనకి ఎప్పుడూ సపోర్టివ్గా ఉండడము, ఇలాగా పరిష్కరిస్తారా అని కూడా ఎవరు ఊహించని విధంగా సమస్యల్ని పరిష్కరిస్తూ ఉంటారు. ఆయన ప్రతి హోమాకి వస్తూ ఉంటారు. ఇలాంటి అనుభవం పొందుతూ ఉంటారు. ఆయన అంటున్నారు, నేను హోమాకి రావడము ముఖ్యంగా ఈ అనుభవం పొందడానికి. ఆ కళ్ళు అతుక్కుపోతాయి. అమ్మా భగవాన్ ఏం చేస్తారో నాకు తెలీదు. కళ్ళు తెరవమన్నా తెరవలేను. పూర్ణాహుతి అయినంతవరకు ఇట్లాంటి అనుభవాన్నే నేను పొందుతున్నాను అని తెలియజేస్తూ ఉన్నారు. నైపుణ్యాలు ఒకటి, నైపుణ్యత అనేది ఒకటి. అంటే ఈ నైపుణ్యాలని ఎలా ఉపయోగించటము అన్నది కూడా మీకు తెలియాలి. అది ఇంటెలిజెన్స్ వల్ల జరుగుతూ ఉంటుంది. మీ దగ్గర అస్త్రాలన్నీ ఉన్నాయి. ఎప్పుడు ఏది ఉపయోగించాలి అన్న ప్రజ్ఞ ఉన్నప్పుడే ఆ అస్త్రాలని ఉపయోగించగలరు. అంతేకాకుండా ఎంత నైపుణ్యంతో ఉపయోగిస్తున్నారో దాని నైపుణ్యత అని కూడా మనము చెప్తూ ఉంటాము. అంటే మీ దగ్గర బైక్ ఉంది. ఆ బైక్ని ఎలా డ్రైవ్ చేస్తున్నారు? లేదా కారు ఉంది, కారుని ఎలా డ్రైవ్ చేస్తున్నారు? కారు నేర్చుకున్న డ్రైవింగ్. అయితే కొంతమంది తమ కారు ఎన్ని సంవత్సరాలు నడిపినా అది అట్లానే ఉంటుంది, కొత్తగా ఉంటుంది, ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అంటే ఆ నైపుణ్యతతోని డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు. అందువల్ల ఆ కారుకి ఎటువంటి నష్టం అనేది కలగలేదు. ఇంజన్ అనేది హెల్తీగా కండిషన్గా ఉంది. అది నైపుణ్యత. డ్రైవింగ్ అనేది స్కిల్ అయినట్లయితే ఆ డ్రైవింగ్ ఎలా చేస్తారు అన్నది నైపుణ్యత. వంట అందరికీ వస్తుంది. అందరూ ఆ రైసే పెడతారు, పప్పే పెడతారు. కొంతమంది చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ నైపుణ్యత అనేది వాళ్ళ లోపల ఉంటుంది. స్కిల్ఫుల్ నేచర్ అని కూడా మనం చెప్తూ ఉంటాం. అలాగా అది ఒక క్వాలిటీ ఆఫ్ ఎగ్జిబిషన్ ఆఫ్ వర్క్. అది మీకు వరంగా అమ్మా భగవాన్ ఇక్కడ అందించబోతూ ఉన్నారు. నైపుణ్యాలు పొందడం అనేది కష్టము. నైపుణ్యాలు పొందిన తర్వాత దానిని అత్యంత సమర్థవంతంగా వినియోగించటము నైపుణ్యత అనేది అవుతుంది. ఎప్పుడైతే మీరు అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ ఆలోచన చేస్తూ ఉంటారో, అంటే ఒక కొత్త విధానంలో సమస్యని పరిష్కరించాలని చూస్తూ ఉంటారో, అప్పుడు మీకు ఎన్నో బ్రేక్ త్రూస్ అనేవి వస్తూ ఉంటాయి. కొత్త కొత్త ఆవిష్కరణలు కూడా సాధ్యమవుతూ ఉంటుంది. ఇవన్నీ మీకు జరగాలి అంటే మీ మెదడులో ఒక సమూలంగా మార్పు అనేది జరగాలి. మీ మెదడులో ఉన్న కణాలన్నీ కూడా ఒక కొత్త ట్రాక్ ఫామ్ చేయగలగాలి. అది మీకు ఈ హోమం ద్వారా అమ్మా భగవాన్ అందచేస్తూ ఉంటారు. ఈ నైపుణ్యత అనేది ప్రతి ఒక్కరికి అత్యంత అవసరము. ఒక గృహిణిగా ఇంటి బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించాలి అంటే ఈ నైపుణ్యత అవసరము. మీరు వంట చేస్తున్నారు అంటే అక్కడ టేస్టీగా ఉండటము ఇంకొక స్కిల్ అవుతుంది. ఇంట్లో బంధువులు వచ్చినప్పుడు ఎవరిని నొప్పించకుండా అందరినీ ఆనందంగా ఉంచటము ఇంకొక నైపుణ్యత అవుతుంది. ఇది కేవలము ఉద్యోగమో వ్యాపారమో చేస్తున్న వాళ్ళకో కాదు, పిల్లలకో యూత్కో కాదు, ఇది అందరికీ అత్యంత అవసరమైనది. ఇంటిని ఆనందంగా ప్రేమపూరితంగా ఉంచటము ఇంటి ఇల్లాలి బాధ్యత అవుతుంది. ఇది ఎంతో నైపుణ్యంతో చేయవలసిన ఒక విషయము. మీరు కనుక నాకు ఇలాంటి ఒక నైపుణ్యం కావాలి అని ప్రార్థన చేసినప్పుడు శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ మీకు అందచేస్తూ ఉంటారు. మీకు ఎలాంటి ఒక నైపుణ్యం కావాలి, ఎలాంటి ఒక స్కిల్ కావాలి, అది మీకు శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ ఇక్కడ అందచేస్తూ ఉంటారు. అంతేకాకుండా మీరు
క్రియేటివ్గా అవ్వటం కూడా సాధ్యమవుతూ ఉంటుంది. సృజనాత్మకత అనేది మీ లోపల పెంపొందించబడుతూ ఉంటుంది. అప్పుడు ఈ అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అనేది మీకు చాలా సులువుగా సాధ్యమవుతూ ఉంటుంది. ఒక సందర్భంలో శ్రీ అమ్మవారి దగ్గరికి దర్శనంలో ఒక అబ్బాయి వచ్చున్నాడు. కళ్ళు చూస్తే చాలా శూన్యంగా ఉన్నాయి. అంటే తను ఏది జీవితంలో పొందగలడు అని ఒక కాన్ఫిడెన్స్ లేని వ్యక్తిగా ఉన్నారు. అమ్మవారు వారిని చూస్తూనే, ఏంటి శూన్యంలో ఉన్నావు, జీరోలో ఉన్నావు, నీకు ఎటువంటి స్కిల్ లేదు, నువ్వు హార్డ్ వర్క్ చేస్తే స్కిల్ పొందొచ్చు అని చెప్పారు. అయితే అబ్బాయి దానికి బదులుగా అమ్మతో చెప్తూ వచ్చున్నారు, నాకు చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది, న్యూన్యత భావం ఉంది అమ్మా, నాకేం రావట్లేదు, నాకు చేత కాదు, నాకేదీ తెలియదు, నాకు ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, నేను నలుగురిలో కలవలేను, ఎవరితోని మాట్లాడలేను, నాకు చాలా సిగ్గుగా ఉంది, మొగమాటంగా ఉంది అని చెప్తూ అబ్బాయి అమ్మ పాదాలు పట్టుకుంటూ ఏడ్చేశాడు. అమ్మ ఆ అబ్బాయితో ఒకటే చెప్పారు, నేను నీకు తప్పకుండా బ్లెస్సింగ్స్ ఇస్తాను, నా అనుగ్రహం నీ తోడుగా ఉంటుంది, అయితే నువ్వు కూడా హార్డ్ వర్క్ చేయాలి, నువ్వు నీ యొక్క ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నుంచి బయటపడడానికి నువ్వు ప్రయత్నించాలి, కష్టపడాలి. ఇప్పుడు ఇంగ్లీష్ రాదంటున్నావు, నీకేం మాట్లాడడం చేత కాదంటున్నావు, ఇది కదా నువ్వు దుఃఖము. నువ్వు దుఃఖపడుతూ కూర్చుని సమయాన్ని వృధా చేయకు, నాకు ఆలోచన రావట్లేదు అని సమయాన్ని వృధా చేయక. ఎక్కువ ఆలోచించేవాడు పని చేయలేడు. అతిగా ఆలోచన ఆ వ్యక్తిని ఎటువంటి పని చేయనివ్వదు. నువ్వు పని చేయడము ఆరంభించు. భయం అనేది నీ లోపల నుంచి వెళ్ళిపోతుంది. పనిలో దూకేయాలి. నువ్వు ఆలోచనతో నీ సమయాన్ని వృధా చేయకూడదు. నీ ఇన్ఫీరియారిటీ మీద నువ్వు వర్క్ చెయ్యి అని చెప్పి అమ్మ అతనికి జ్ఞానాన్ని ఇచ్చి బ్లెస్ చేశారు. ఇంకా అమ్మ వారితో చెప్తూ అన్నారు, సిగ్గుపడుతూ ఉండడం వల్ల జీవితంలో నువ్వేమీ చేయలేవు. ఒంటరిగా ఉండక ఫ్రెండ్స్తో మాట్లాడు, నలుగురితో మాట్లాడు. వాళ్ళు ఎగతాళి చేస్తే, నిన్ను వారు కించపరిచే విధంగా మాట్లాడితే దాన్ని ఎదుర్కో, నువ్వు దాన్ని ఫేస్ చెయ్యి. ఎలాగా నిన్ను టీస్ చేస్తూ ఉంటే నువ్వు దాన్ని ఎలా ఫేస్ చేయాలని నువ్వు తెలుసుకో. హార్డ్ వర్క్ చెయ్యి, నీ ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకో. ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నావో ఆ సబ్జెక్ట్ గురించి ప్రతిరోజు చదువు. నేను నీకు నా బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను, నా అనుగ్రహం నీకు ఎప్పుడూ ఉంటుంది అని ఆ స్టూడెంట్కి అమ్మ జ్ఞానం ఇస్తూ బ్లెస్ చేశారు. సాధారణంగా మనం కష్టపడకుండా గొంతెమ్మ కోరికలు కోరుతూ ఉంటాం. అంటే అసాధ్యమైన కోరికల్ని ఆశిస్తూ ఉంటాము, లేదా కోరికలు జరగాలని మనము అనుకుంటుంటాం, కానీ ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా ఊహాల్లోకాల్లో తిరుగుతూ ఉంటుంది. ఇంకో 10 రోజులు అయిపోతుంది, 2 రోజులు అయిపోతుందని ఏ ప్రయత్నం చేయకుండా అన్నిటినీ వాయిదా వేస్తూ వదిలేస్తూ ఉంటారు. మీ ఊహలన్నింటినీ కూడా పక్కన పెట్టండి, ఊహాలోకాలని ఆపేయండి, కష్టపడండి. ఒక స్కిల్ అనేది, నైపుణ్యం అనేది మీ లోపల అభివృద్ధి చెందుతుంది. దానికి హార్డ్ వర్క్ వస్తుంది. ఆ స్కిల్ని ఎలా ఉపయోగించాలి అన్నది అనుగ్రహం వల్ల మీకు ఈ హోమ అనుగ్రహం ఇస్తూ ఉంటుంది. ముందు చెప్పిన అబ్బాయి అమ్మ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత జీవితంలో చాలా ఉన్నత స్థితికి వెళ్ళిపోయాడు. ఈ డిడ్ రియల్లీ హార్డ్ వర్క్, చాలా కష్టంగా పనిచేసి అమ్మ బ్లెస్సింగ్స్తోని ఈరోజు విదేశాల్లో మంచి వర్క్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ శ్రీ అమ్మ ఇంకొక సందర్భంలో చెప్తూ వస్తున్నారు, మీరు నైపుణ్యము పెంచుకోవాలి అంటే మీరు ఏ పని చేస్తూ ఉన్నారో ఆ పనిని మీరు ప్రేమించాలి. ఆ పనిని మీరు ద్వేషించకూడదు. ఏ పొజిషన్లో ఉన్నారో, ఒక చిన్న పొజిషన్ అయినా అవ్వచ్చు, దాన్ని గౌరవించాలి, ప్రేమించాలి, ఇష్టపడాలి. ఎప్పుడైతే చేస్తూ ఉంటారో మీరు చేస్తున్న పనిలో మీరు ఛాంపియన్గా అవుతారు. గౌరవించే దాంట్లో, ప్రేమించే దాంట్లో మీరు ఇష్టపడడం అనేది ఉంటుంది. అప్పుడే మీకు ఫలితం అనేది జరుగుతూ ఉంటుంది. సమాజంలో అందరికీ స్థానం ఉంటుంది. అమ్మ అంటూ ఉన్నారు, సమాజంలో ప్రతి ఒక్కరికి స్థానం ఉంటుంది. ఒక కార్పెంటర్ అవసరము, బార్బర్ అవసరము, ఒక అకౌంటెంట్ అవసరము, వంటవాడు అవసరము. ఏ వ్యక్తి లేకుండా సమాజము పూర్తిగా అవ్వదు. అందరూ కలిసి ఉంటేనే ఆ సమాజము నడుస్తుంది. మీరు ఏ వృత్తి చేస్తున్నా, ఏ వ్యాపారం చేస్తున్నా దాన్ని ప్రేమించండి, ఇష్టపడండి, కష్టపడండి. దానిలో లోపాలు వెతుకుతూ, తప్పులు వెతుకుతూ నువ్వు ఎప్పుడూ లోపాలని చూస్తున్నట్లయితే ముందుకెళ్ళలేవు.
చేస్తున్న దాన్ని ప్రేమించడము ఇష్టపడము చేస్తూ ఉన్నట్లయితే అక్కడ దాన్ని మీరు ఎంత సమర్థవంతంగా చేయొచ్చో అన్నది తెలుస్తూ ఉంటుంది అని చెప్తూ వస్తూ ఉన్నారు. ఇది చేయనప్పుడు మీరు క్రియేటివ్గా థింక్ చేయడం అనేది అసాధ్యము. కొత్త నైపుణ్యాలు కలగాలి అంటే, మీ లోపల క్రియేటివిటీ పెరగాలి అంటే చేస్తున్న పనిని ఇష్టపడాలి, ప్రేమించాలి, గౌరవించాలి, కష్టపడాలి. అప్పుడే ముందుకు వస్తూ ఉంటారు. ఇది నైపుణ్యాలతో కూడిన ఒక జీవితము. నాణ్యత అంటే ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్. మీకు జీవితంలో క్వాలిటీ ఎప్పుడు వస్తుంది, నాణ్యత అనేది ఎప్పుడు వస్తుందంటే హృదయ వికసన అనేది జరిగినప్పుడు వస్తుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్న ప్రపంచంతో అనుసంధానమై జీవిస్తాడో అప్పుడే ఆ వ్యక్తికి సంతృప్తి అనేది వస్తూ ఉంటుంది. హృదయ వికసన జరిగినప్పుడే ఇది సాధ్యమవుతూ ఉంటుంది. అప్పుడే మీకు అందరితోని ఈ కనెక్టివిటీ వస్తుంది. మీ చుట్టూ ఉండే సమాజంతో, చుట్టూ ఉండే మనుషులతోని, సృష్టితోని, వృత్తి వ్యాపారాలతో, చదువుతో, ఏ పని చేస్తున్నా అన్నిటితోని ఒక సంబంధం అనేది కలుగుతూ ఉంటుంది. దీనివల్ల మీరు ఎలా జీవించాలన్నది అర్థమవుతూ ఉంటుంది. మీ నాణ్యత ఎప్పుడు పెరుగుతుంది అంటే ఒక తోటి వ్యక్తికి సహాయం చేస్తున్నప్పుడు అది పెరుగుతూ ఉంటుంది. అది జ్ఞానం అవ్వచ్చు, ధనం అవ్వచ్చు. 10 మందికి సహాయం చేయడానికి మీరు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మీ యొక్క కనెక్షన్ అనేది పెరుగుతుంది. లైఫ్లో ఒక నాణ్యత, క్వాలిటీ అనేది వస్తూ ఉంటుంది. అంటే కాంట్రిబ్యూషన్ అనేది పెరుగుతూ ఉన్నప్పుడు అందరితోని కలిసి జీవించడం అనేది సాధ్యమవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ దాతృ స్వభావము, కాంట్రిబ్యూషన్ మీరు పెంచుతూ ఉన్నప్పుడు, మీ స్వభావంలో ఇతరులకి స్థానం కలుగుతున్నప్పుడు వారి పట్ల మీకు ప్రేమ అనేది కలుగుతూ ఉంటుంది. ప్రేమని ఇస్తూ ఉన్నప్పుడు ప్రేమని అందుకోవడం కూడా సాధ్యమవుతూ ఉంటుంది. అందువల్ల మీరు ఒక నాణ్యతమైన ఒక జీవితాన్ని జీవించాలి. జీవించడానికి నైపుణ్యాలు ఎంత అవసరమో నైపుణ్యాలతో పాటు క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ సమయంలో మీరు అమ్మా భగవాన్ని ప్రార్థన చేసి అడుగుతారో, మీరు ఉన్న రంగంలో మీకు అభివృద్ధి కలగాలని, ఈ హోమం ద్వారా మీ యొక్క నైపుణ్యాలని పెంపొందించమని, మీ మెదడులో ఒక మార్పును తీసుకురమ్మని శ్రీ పరంజ్యోతి కల్కిని ప్రార్థన చేస్తారు. ఓం సచ్చిదానంద పరబ్రహ్మా పురుషోత్తమ పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. శాంతి, శాంతి, శాంతి. ఈ సమయంలో మీరు మీ యొక్క ముడుపుని చేతిలో పెట్టుకొని మీరు అమ్మా భగవానికి ప్రార్థన చేస్తారు. మీ యొక్క సంకల్పాన్ని నెరవేర్చమని. దాంతోపాటుగా మీరు ఆ ముడుపుని అమ్మా భగవాన్ శ్రీమూర్తి దగ్గర పెట్టి ఆ సంకల్పం నెరవేరిపోయినట్టుగా చూస్తూ కృతజ్ఞతతోని పువ్వులతో లేదా అక్షంతలతో, పసుపు కుంకుమతో మీరు పూజని చేస్తారు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సుముఖ్యై నమః. ఓం శ్రీ నారాయణ్యై నమః. ఓం శ్రీ శాంతిదాయై నమః. ఓం శ్రీ సర్వమంగళాయై నమః. ఓం శ్రీ మంగళకారిణ్యై నమః. ఓం శ్రీ శుభాయై నమః. ఓం శ్రీ శుభకారిణ్యై నమః.
ॐ श्री पुरुषोत्तमवल्लभायै नमः। ॐ श्री सुलभायै नमः। ॐ श्री श्री भगवत्यै नमः। ॐ श्री दुःखनिवारिण्यै नमः। ॐ श्री पवित्रायै नमः। ॐ श्री भद्रायै नमः। ॐ श्री प्राणशक्त्यै नमः। ॐ श्री परब्रह्मदियै नमः। ॐ श्री महालक्ष्म्यै नमः। ॐ श्री दुःखभञ्जनायै नमः। ॐ श्री शुभाशिन्यै नमः। ॐ श्री विमलायै नमः। ॐ श्री प्रसिद्ध्यायै नमः। ॐ श्री प्रसन्नायै नमः। ॐ शरण्यायै नमः। ॐ श्री शान्तायै नमः। ॐ श्री मूलप्रकृत्यै नमः। ॐ श्री वैष्णव्यै नमः। ॐ श्री भञ्जमोचिन्यै नमः। ॐ श्री चैतन्यनिलयायै नमः। ॐ श्री चैतन्यशक्त्यै नमः। ॐ श्री चैतन्यप्रदायै नमः। ॐ श्री अन्नपूर्णायै नमः। ॐ श्री अजेन्यायै नमः। ॐ श्री अपराजितायै नमः। ॐ श्री अनन्तायै नमः। ॐ श्री अनन्तामने नमः। ॐ श्री अन्ताक्षायै नमः। ॐ श्री अम्बायै नमः। ॐ श्री अम्बिकायै नमः। ॐ श्री अमृतायै नमः। ॐ श्री अशोकायै नमः। ॐ श्री अनगायै नमः। ॐ श्री अनुग्रहपतायै नमः। ॐ श्री अपरायै नमः। ॐ श्री अपर्णायै नमः। ॐ श्री अरुणायै नमः। ॐ श्री अखिलायै नमः। ॐ श्री अखिलाण्डशक्त्यै नमः। ॐ श्री अर्थदायै नमः। ॐ श्री अष्टैश्वर्यायै नमः। ॐ श्री अजितायै नमः। ॐ श्री अपापायै नमः। ॐ श्री अन्दिरायै नमः। ॐ श्री अपवातहरायै नमः। ॐ श्री अनन्तप्रियायै नमः। ॐ श्री अमलायै नमः। ॐ श्री अप्रमत्तायै नमः। ॐ श्री अखण्डतेजोरूपिण्यै नमः। ॐ श्री अष्टश्रियै नमः। ॐ श्री हस्तभोजायै नमः। ॐ श्री अन्तरात्मिकायै नमः। ॐ श्री अशक्त्यरहितायै नमः। ॐ श्री अव्याजकरुणामूर्त्यै नमः। ॐ श्री अमृतवीक्षणायै नमः। ॐ श्री आदिशक्त्यै नमः। ॐ श्री आनन्दायै नमः। ॐ श्री आनन्दरूपिण्यै नमः। ॐ श्री आनन्दायै नमः। ॐ श्री आरोग्यक्षेमादायै नमः। ॐ श्री उदारचरितायै नमः। ॐ श्री एकान्तभावप्रियायै नमः। ॐ श्री ईर्ध्यायै नमः। ॐ श्री ईश्वर्यै नमः। ॐ श्री उदारधियै नमः। ॐ श्री ऋतस्वरूपिण्यै नमः। ॐ श्री ऋणत्राय विमोचिन्यै नमः। ॐ श्री ऐश्वर्यायै नमः। ॐ श्री ओषध्यै नमः। ॐ श्री ओजस्विने नमः। ॐ श्रीकारमध्यस्थायै नमः। ॐ श्री कमलाक्ष्यै नमः। ॐ श्री कल्याण्यै नमः। ॐ श्री कल्मषज्ञै नमः। ॐ श्री करुणामृतसागायै नमः। ॐ श्री करुणेक्षणायै नमः। ॐ श्री कृपामयायै नमः। ॐ श्री करुणावतारायै नमः। ॐ श्री कलिदोषप्रशमयै नमः। ॐ श्री गम्भीरकल्याण्यै नमः। ॐ श्री गुणत्रायै नमः। ॐ श्री गुणज्ञायै नमः। ॐ श्री गुणनिधये नमः। ॐ श्री गुणातीतायै नमः। ॐ श्री गुणधरायै नमः। ॐ श्री कृपामयै नमः। ॐ श्री गृहलक्ष्म्यै नमः। ॐ श्री ज्ञानधात्रे नमः। ॐ श्री ज्ञानमय्यै नमः। ॐ श्री ज्ञानरूपिण्यै नमः। ॐ श्री सात्विकायै नमः। ॐ श्री सुगुणायै नमः। ॐ श्री सुशीलायै नमः। ॐ श्री सद्गुणायै नमः। ॐ श्री सत्यै नमः। ॐ श्री महाभोगायै नमः।
ॐ महाविघ्नविनाशिन्यै नमः। ॐ श्री महामङ्गलदेवतायै नमः। ॐ श्री महानुभावायै नमः। ॐ श्री महेश्वर्यै नमः। ఇది దీక్షా సమయము. శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ మీకు ఒక దీక్షను ప్రసాదిస్తారు. ఇది మీరు విజువలైజ్ చేస్తూ ఉండాలి. మీరు ఏదైతే సంకల్పం పెట్టుకున్నారో అది జరిగిపోతున్నట్టుగా శ్రీ అమ్మ భగవాన్ల యొక్క శక్తివంతమైన రక్షణ కవచము సుదర్శన చక్రం రూపంలో మీకు మీ కుటుంబానికి ప్రసాదిస్తున్నట్టుగా విజువలైజ్ చేస్తూ ఉండాలి. ఈ విజువలైజేషన్ అనేది చాలా చాలా ముఖ్యము. ఎందుకంటే మన యొక్క అచేతనాన్ని మనము సంప్రదించాలన్నా దాన్ని మార్చాలన్నా ఈ విజువలైజేషన్ ద్వారానే అది సాధ్యమవుతూ ఉంటుంది. హోమ సమయంలో మనము ప్రార్థన చేస్తున్నప్పుడు దాన్ని మనము సరిగ్గా కల్పన చేసి చూడాల్సి ఉంటుంది. అందువల్ల మనం ప్రతిరోజు కూడా ప్రార్థన చేసి దీక్ష తీసుకుంటున్నప్పుడు మీ యొక్క సంకల్పము నెరవేరిపోతున్నట్టుగా మరియు శ్రీ పరంజ్యోతి కల్కి అమ్మ భగవాన్ సుదర్శన్ చక్ర రూపంలో మీకు దీక్షను ప్రసాదిస్తున్నట్టుగా విజువలైజ్ చేసుకుని చూస్తారు. ॐ श्रीं ह्रीं ऐं क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय पराय परमपुरुषाय परमात्मने परकर्म मंत्र यंत्र तंत्रौषधास्त्र शस्त्राणि संहर संहर मृत्योर्मोचय मोचय आयुर्वर्धय वर्धय क्षिप्रारोग्यं च कुरु कुरु सर्वकार्यसिद्धिं कुरु कुरु। ॐ नमो भगवते महासुदर्शनाय दीप्त्रे ज्वाला परिवृताय सर्वारिष्टविनाशाय सर्वसम्पत्कराय सर्वदिक्शोभनकराय सहस्रज्वालाय परमात्मने परब्रह्मणे परञ्ज्योतिषे हुं फट् स्वाहा। ॐ श्रीं ह्रीं ऐं क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय पराय परमपुरुषाय परमात्मने परकर्म मंत्र यंत्र तंत्रौषधास्त्र शस्त्राणि संहर संहर मृत्योर्मोचय मोचय आयुर्वर्धय वर्धय क्षिप्रारोग्यं च कुरु कुरु सर्वकार्यसिद्धिं कुरु कुरु। ॐ नमो भगवते महासुदर्शनाय दीप्त्रे ज्वाला परिवृताय सर्वारिष्टविनाशाय सर्वसम्पत्कराय सर्वदिक्शोभनकराय सहस्रज्वालाय परमात्मने परब्रह्मणे परञ्ज्योतिषे हुं फट् स्वाहा। ॐ श्रीं ह्रीं ऐं क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय पराय परमपुरुषाय परमात्मने परकर्म मंत्र यंत्र तंत्रौषधास्त्र शस्त्राणि संहर संहर मृत्योर्मोचय मोचय आयुर्वर्धय वर्धय क्षिप्रारोग्यं च कुरु कुरु सर्वकार्यसिद्धिं कुरु कुरु। ॐ नमो भगवते महासुदर्शनाय दीप्त्रे ज्वाला परिवृताय सर्वारिष्टविनाशाय सर्वसम्पत्कराय सर्वदिक्शोभनकराय सहस्रज्वालाय परमात्मने परब्रह्मणे परञ्ज्योतिषे हुं फट् स्वाहा। ఈ సమయంలో మనము ఈ హోమంలో పాల్గొంటున్న భక్తులందరికీ శ్రీ పరంజ్యోతి కల్కి అనుగ్రహాన్ని ప్రసాదించాలని వారి యొక్క సంకల్పం నెరవేరాలని మహిమలు జరగాలని ప్రార్థన చేస్తాము.
जय बोलो अनुग्रह प्रदात श्री परंज्योति कल्की अम्मा भगवान की जय. ఇప్పుడు మనము ఆశీర్వచనం గురించి ప్రార్థన చేస్తాము. ఇప్పుడు ఆశీర్వచనం గురించి ప్రార్థన చేస్తాము. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారు కొండదాసు రవికిరణ్ గారు. వీరికి పుట్టినరోజు శుభాకాంక్షలు. శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహము వీరి జీవితంలో సంపూర్ణంగా ఉండాలని శ్రీ అమ్మా భగవాన్లకు ప్రార్థన చేస్తాము. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న దంపతులు వెంకట సుబ్బయ్య గారు, లక్ష్మీదేవి గారు. వీరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో వీరి దాంపత్య జీవితము సుఖ సంతోషాలతో నిండి ఉండాలని శ్రీ అమ్మా భగవాన్లకు ప్రార్థన చేస్తాము. మన శ్రీ అమ్మా భగవాన్ ఆలయం ఉప్పల్లో ఈరోజు అన్నదానం చేయిస్తున్న దాతలకు సత్కర్మ కలగాలని, వారి యొక్క సంకల్పం నెరవేరాలని మన శ్రీ అమ్మా భగవాన్లకు ప్రార్థన చేస్తాము. ఆర్ నమశివాయ్ గారు, పూర్ణిమ గారు అండ్ ఫ్యామిలీ, భార్గవి గారు, శ్రీధర్ గారు, ఆయుష్జీ అండ్ ఫ్యామిలీ, రాజేష్ కుమార్ గారు, రాజేశ్వరి బెహ్రా గారు, నాగలక్ష్మి గారు, కె అనిల్ కుమార్ గారు అండ్ ఫ్యామిలీ, డాక్టర్ పి విష్ణుమూర్తి గారు అండ్ ఫ్యామిలీ, కె రవికిరణ్ గారు, వివేక చైతన్య గారు, సిహెచ్ లాస్యా గారు. ఆశీర్వచనం. ఓం సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిధాక్షోభమానం మహీయతే. ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః. హరి ఓం. ఇంక చివరిగా మనము శ్రీ అమ్మా భగవాన్కి మంగళహారతిస్తూ ఈరోజు ఈ పూజని మనము సంపూర్ణం చేస్తాము. आनंद मंगल आरती गाए, नाम जपे सब तेरा. 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 करुणा के सागर, करुणा में करुणा के सागर, सुंदर दर्शन तेरा. आनंद मंगल आरती गाए, नाम जपे सब तेरा. जय बोलो अखिलांड कोटि ब्रह्मांड नायका राजाधिराजा योगी राजा सद्गुरु श्री सच्चिदानंद परंज्योति परमात्मा श्री कल्की अम्मा भगवान की जय. రేపు మళ్ళీ పూజలో కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీ అమ్మా భగవాన్.